ఈ క్రమ పరిణామము వేరు, క్రమ వికాసం వేరు. 2వ అధ్యాయంలో ఒక 2 శ్లోకాల్లో పరిణామం గురించి చెప్తూ ఉంటారు కృష్ణ పరమాత్మ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః స్మృతిర్ధ్వంసాత్ బుద్ధినాశః బుద్ధి. ఇది క్రమ పరిణామం. దేని వైపు? పతనం. క్రమ వికాసం నేను చెప్పేది. ఆ క్రమ వికాసం ఎట్లా ఉంటుంది అంటే, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం, ఇది వికాసం. గమనించుకోండి. ఆశ్రమ వ్యవస్థ ఎందుకుంది అంటే వికాసం వైపు వీళ్ళు వెళ్ళాలి, ఇతను ప్రయాణించాలి, వికాసం వైపు వెళ్ళాలి. సన్యాసం అంటే ఎందుకు వదిలేస్తాడు అంటే, నాకు అవసరం లేదేది, నేను ప్రశాంతంగా ఉంటాను, ఎవరి మీద ఆధారపడను, నా సాధన ఏదో నేను చేసుకుంటాను, ఎవరి మీద ఆధారపడను. అది వికాసం ద్వారా వచ్చినటువంటి ఆశ్రమం అన్నమాట. అది ఒక్కోసారి 75 తర్వాత రావచ్చు, లేకపోతే 25 తర్వాత అయినా రావచ్చు. చిన్న వయసులోనే వాడికి వివేకోదయం కలిగింది, ఎలాగో మంచి బీజాలు పడ్డాయి, సంస్కారాలు ఏర్పడ్డాయి. ఎందుకు ఊరికనే గోదలు దిగటం, దాన్ని కడుక్కోవడం, ఇప్పుడే మనము ప్రశాంతంగా ఉందాము అని. క్రమ వికాసం ఇంకా చెప్పాలి అంటే ఇంకోటి చెప్తున్నాను చూడండి. ఉపదేశ సారంలో రమణ మహర్షి గారు చెప్పిన విధంగానే కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞానం, 4 యోగాలు. చివరికి చెప్పింది జ్ఞానే పరిసమాప్యతే. అది జ్ఞానే పరిసమాప్యతే. అన్ని జ్ఞానంతో పరిసమాప్తం అవుతాయి. ఎందుకు అనంటే విస్తరిస్తుంది మనసు. ఒక నది, కృష్ణా నదో, కావేరీ నదో, గోదావరి నదో పుట్టిన చోట ఒక చిన్న గుంట నుంచి పుడుతుంది, చిన్న కొండ నుంచి పుడుతుంది. అది తర్వాత చిన్న సెలయేరు అవుతుంది, అది చిన్న తర్వాత వాగు అవుతుంది, ఆ చిన్న వాగు కాస్త పెద్ద వాగు అవుతుంది, ఉపనది అవుతుంది, ఆ తర్వాత పెద్ద నది. ఇక్కడ బాసర వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెయ్యొద్దండి. పర్వాలేదు, ఒక సుమారు 1/3 భాగం వాళ్ళు వెళ్ళారు. బాసరలో గోదావరి నదిలో స్నానం చేశారు కదా. ఎంత ఉంటుంది అక్కడ గోదావరి? ఒక పెద్ద భాగం అనుకుంటుంది అంతే, కాదు, సుమారు భాగం అనుకుంటుంది, చిన్న నది. నైమిషారణ్యంలో గోమతి నది కంటే కొంచెం పెద్దది. అలాంటిది రాజమండ్రికి వచ్చేసరికి ఒకే రాష్ట్రంలో, అది తెలంగాణలో ఉంది బాసర, ఇదేమో రాజమండ్రి ఆంధ్రలో ఉంది. నది 3 కిలోమీటర్ల వెడల్పు వస్తుంది. ఎలా అనేకం కలుపుకుంది. భక్తి మార్గంలో ఉండేవాడు ఇంకొక దాన్ని ఒప్పుకోడు. ఎందుకు అనంటే మా దేవుడు అని అంటాడు, వాడి దేవుడు అని అంటాడు, ఇంకొకటి ఒప్పుకోడు. ఒక్కోసారి అయితే అసలు ఎంత గొడవలు పెట్టుకుంటాడంటే, వాడు విష్ణువు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ నారాయణుడు యొక్క పేరే వినకూడదని గంటలు పెట్టుకున్నాడు. వాడు గంటానాథుడు అని పేరు పెట్టుకున్నాడు. సో ఈ అడ్డగొట్టుండేవాళ్ళు, నిలువగొట్టుండేవాళ్ళు, అడ్డగొట్టువాళ్ళను ఇష్టపడిన ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా పై భక్తే కానీ నిజమైన అంతరంగ భక్తి కాదు. కానీ ఏమైనా కానీ తేడాలు చాలా కనబడుతూ ఉన్నాయి భక్తి మార్గంలో. ఎందుకనంటే రామానుజాచార్యులు చెప్పినట్లుగా వల్లభాచార్యులు ఒప్పుకోలేదు, వల్లభాచార్యులు చెప్పినట్టుగా మధ్వాచార్యులు ఒప్పుకోలేదు. ఆ వైష్ణవ గురువులు ఎంతో మంది ఉన్నారు, ఒకళ్ళనొకడు విభేదించారు.
కానీ జ్ఞాన మార్గంలో ఎప్పుడైతే ఈ నదులు, వాగులు, వంకలు, సెలయేళ్ళు, ఉపనదులు అన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి, సముద్రం అన్నింటినీ రమ్మంటుంది. రా రా, ఏం పర్వాలేదు, నిన్ను కూడా ఉప్పు చేసి పారేస్తాను అంతే. అది అనంతమే. నిజమైన జ్ఞానం అన్ని శాఖలను, మార్గాలను సాక్షిగా చూసి, సరేలే వాళ్ళతో గొడవెందుకు, వాళ్ళు అక్కడే ఉన్నారు అని అనుకుంటుంది అంతే. వాళ్ళతో ఘర్షణ పట్టడం. ఇప్పుడు వీడు ఒక బొట్టు పెట్టుకున్నాడమ్మా, వాడు నువ్వు నా బొట్టు పెట్టుకోలేదే అని అనుకుంటారు. ఇంకొకటి ఇంకొక బొట్టు పెట్టుకోలేదే అనుకుంటారు. వాడు ఇంకొక బొట్టు పెట్టుకుంటారు, ఇంకొకటి పెట్టుకుంటారు. అసలు మీరు అంతర్ముఖంలోకి వెళ్ళి మనస్సు ఆనందం పొందుతూ ఉంటే వర్షం పడి బొట్టే పొట్టు కాదు. వీడు బాగా ఆనందంగా ఉన్నాడనుకో, ఒకవేళ ఏదైనా మంచి అనుభూతి కలిగి అలా శరీరాన్ని తడుముకుంటున్నప్పుడు బొట్టు కూడా చెప్పేసుకుంటాడు అంటే. ఈ గేమ్ కల్పితమైనటువంటి వాటినన్నింటినీ కూడా మనము నిజమైన అవస్థకు వెళ్ళినప్పుడు అవన్నీ ఊడిపోతాయి, కాలిపోతాయి, పుచ్చిపోతాయి, కూలిపోతాయి అంతే. ఎందుకంటే అవి తగిలించుకున్నాం కాబట్టి అంతే. రామకృష్ణ పరమహంస అమ్మ 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 జై దుర్గా, జై కాళీ అని అంటూ ఉన్నప్పుడు ఆయన పైపంచ ఊడిపోతుందంట. అలాగే ఒక్కొక్కసారి అట్లాగే నృత్యం చేస్తుంది అంటే తల్లినమైతే. ఆ భక్తి ఆయన్ని లీనత్వానికి తీసుకెళ్ళింది, లయకు తీసుకెళ్ళింది. ఈ జ్ఞాన వికాసము అనేది ఉన్నప్పుడు ప్రపంచాన్ని ఇంకొక దృష్టితో చూస్తారు. సో ఇంతకుముందు లౌకిక జీవితంలో ఇంటిని ఒక దృష్టితో చూశారు, ఆస్తులను ఒక దృష్టితో చూశారు, డబ్బును ఒక దృష్టితో చూశారు, పిల్లల్ని ఒక దృష్టితో చూశారు, బయట ప్రపంచాన్ని ఒక దృష్టితో చూశారు. సాధకులుగా ఉన్నప్పుడు అంటనట్టుగా ఉంటారు. కానీ జ్ఞాన అనుభవానికి వచ్చినప్పుడు అది ఏదో ఉన్నాయి అంతే. ఒకవేళ ఎవరైనా లాక్కుంటే నా యొక్క ఆనందాన్ని నేను చెప్పుకో, నా యొక్క ఆనందం, నా అంతరానందం, నా జ్ఞానం ముఖ్యము భావంతో ఉంటారు. ఇంకా వాటి మీద ఆధారపడి. అందుకనే మనకు రఘువంశంలోనూ కుమార సంఘంలోనూ కనపడుతుంది. ఎంతోమంది రాజులు, చక్రవర్తులు, మహాభారతంలో కూడా కనపడుతుంది. వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత ఆ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళి ప్రశాంతంగా గడపడం. ఎందుకంటే ఈ లౌకికంలో కంటే కూడా మనం ప్రశాంతంగా ఆధ్యాత్మిక ఆనందంలో గడుపుతూ ఉన్నప్పుడు అది అది వాటి ముందు ఇవన్నీ కూడా ఒక పేకలు లాంటివి, పుల్లలు లాంటివి, చెల్ల పెంకులు అంటారు కదా. లౌకిక జీవితంలో ఉంటే ఇదే సర్వస్వము, ఇదే జీవితము, వీటి మీదనే నేను ఆధారపడి ఉన్నాను అనుకుంటాను. కానీ ఎప్పుడైతే మనకు ఒక ఉన్నతమైన అనుభూతి కలిగిందో ఇక అప్పుడు ఇవన్నీ ఒక పట్టించుకో. మేము మొన్న చెప్పానమ్మా, మనం ఎవరితో అయినా కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించండి అని ఎవరితోనంటే వాడు రావట్లేదు. కానీ వాడు ఒక స్వామీజీనో, ఒక యోగినో, ఒక మహాత్మునో చూసినప్పుడు ఆయన చూడు ఏమీ దిగులు లేకుండా, ఏమీ అవసరం లేకుండా ఆనందంగా ఉన్నాడు. మనము కూడా ఎందుకు అట్లాగా ఉండలేము అని పూర్తిని పొంది వాళ్ళ
వస్తున్నారే కానీ ఏది వాడంతా పడలేదు.